హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే ఇంతవరకు కూడా నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే 3 వీడియోస్ చేయడం జరిగింది. సో అండ్ అలానే C20 అప్డేట్స్ కూడా ఇస్తున్నాను కాబట్టి సో మీరు ఆ వీడియోస్ కనుక చూడలేనట్టయితే ప్లేలిస్ట్లో ఉంటాయి. ఏపీ డిప్లొమా C20 ప్లేలిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో మీకు గనక నా దగ్గర నుండి నోటిఫికేషన్స్ రాకపోయినా మీకున్న ఎగ్జామ్స్ టైంలో ప్రాపర్గా యూజ్ చేసుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా టెలిగ్రామ్లో జాయిన్ అయినట్టయితే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ప్రతి వీడియో కూడా, ఇంకా ఇంజనీరింగ్ డ్రాయింగ్ వీడియో ఈరోజు నేను చేస్తున్నాను. అండ్ ఈడీ ఎలా అటెంప్ట్ చేయాలి, అండ్ అలానే డిప్లొమా ఎగ్జామ్ పాస్ అవ్వడం ఈజీగా ఎలా, క్వశ్చన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు వచ్చేటప్పటికి ఈడీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఏదైతే ఉన్నదో మీ 107 కోడ్లోని అదైతే మనం కామన్గా అన్ని బ్రాంచెస్కి ఈరోజు డిస్కస్ చేసుకొని అట్లీస్ట్ మీరు పాస్ అయ్యే విధంగా ఈ కొన్ని డేస్లోని ఎలా చదివితే అనేది, ఎన్ని మార్క్స్కి చదివితే పాస్ అవుతారు అనేది నేను ఈ వీడియో చేయబోతున్నాను. టోటల్ ఏవైతే అన్ని లెసన్లు ఉన్నాయో అన్ని లెసన్లు కవర్ చేయడానికి మీకు టైం సరిపోదు, ఉన్న టైము సరిపోదు, చెప్పడానికి అనలైజ్ చేయడానికి నాకు టైం సరిపోదు. యాజ్ ఐఎమ్ గోయింగ్ విత్ నెంబర్ ఆఫ్ బ్రాంచ్ సబ్జెక్ట్ వీడియోస్ ఆల్సో ఫర్ కమింగ్ డేస్. సో ఇంకా అనలైజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఇదంతా చెప్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇదంతా స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్కి వచ్చేసినప్పటికీ మీ పాస్ మార్క్ ఎంత అనేది మీ అందరికీ తెలుసు. తెలియకపోయినట్టయితే 30 మార్క్స్ మీకు క్వశ్చన్ పేపర్ అనేది 60 మార్క్స్కి ఉంటుంది. ఆ 60 మార్క్స్లో మీ పాస్ మార్క్ వచ్చేటప్పటికి 30 మార్క్స్ అంటే 50% ఆఫ్ మార్క్స్ వస్తే మాత్రమే మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ దిస్ ఈస్ ద రైట్. సో ఒకవేళ కనుక నేను మిస్టేక్ చేశాను అంటే C16 ప్యాటర్న్ వరకు 30 మార్క్సే ఉన్నది. సో ఇప్పుడు కూడా 30 ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ కాదనుకున్నట్టయితే కింద కమెంట్ బాక్స్లో ఎవరైనా కమెంట్ చేయండి 30 మార్క్సా కాదా అనేది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాన్ని ఇంక్లూడ్ చేసి చెప్తాను. సో 30 మార్క్స్ రావాలి అనుకుంటే సో 30 మార్క్స్కి మీకున్న టోటల్ 11 చాప్టర్స్ చూద్దాం. ఇది బ్లూ ప్రింట్, మీ ఏదైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉందో దానికి సంబంధించి బ్లూ ప్రింట్. సో 1-2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మీకు ఓన్లీ జనరల్ లెర్నింగ్ టాపిక్స్ అంతే. మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్ చదవక ముందు మీరు కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ తెలుసుకోవాలి కాబట్టి డ్రాయింగ్ దేనికోసం, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏం డిస్కస్ చేసుకుంటాం, సో అలాంటి బేసిక్ టాపిక్స్ తెలుసుకోవాలి కాబట్టి ఆ 2 టాపిక్స్ ఇచ్చారు. బట్ దాని నుండి మీకు ఎగ్జామినేషన్కి ఎటువంటి వెయిటేజ్ అయితే ఇవ్వరు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ది 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ 6 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోని 4కి 4 రాయాలి అండ్ 6 ఎస్ఏ క్వశ్చన్స్లో 6కి 4 రాయాలి. సో టోటల్గా 4x10 ఎస్ఏ క్వశ్చన్స్, 4x10 మార్క్స్ ఫర్ ఈచ్ ఎస్ఏ అంటే 40 మార్క్స్. అండ్ అలానే 4x5 మార్క్స్ ఫర్ ఈచ్ షార్ట్ అంటే 20 మార్క్స్. టోటల్గా 60 మార్క్స్ అవుతుంది. సో మీరు షార్ట్స్లో ఎటువంటి చాయిస్ ఉండదు, కానీ ఎస్ఏస్లో మాత్రం చాయిస్ ఉంటుంది. ఒక్కొక్క లెసన్ మీకు 6 ఎస్ఏలు ఇచ్చి 4 రాయమంటాడు. అన్ని సబ్జెక్ట్స్ లాగా దీంట్లో ఇంటర్నల్ చాయిస్, అదే A or B క్వశ్చన్స్ మాత్రం ఇవ్వలేదు. ఇది సేమ్ C16 ప్యాటర్న్ ఎలా ఉందో అలానే ఇచ్చేసాడు మీకు. సో మీరు ఏదైతే గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్గా రాయండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తాను అంటే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే వీడియో. నాకు 55+ రావాలి, 60+ రావాలి, 45+ రావాలి అనుకుంటే ఈ వీడియో అవసరం లేదు మీకు. మీరు ముందు నుండి ప్రిపేర్గా ఉంటారు కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు వీడియో. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ పెట్టినప్పుడు మళ్ళీ మీరు చూడొచ్చు. సో ఈ వీడియోలో నేను ఓన్లీ ఏదైతే 4 షార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 4 షార్ట్స్ ఏం చదవాలో చెప్తాను. అండ్ అలానే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్, జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, సెక్షనల్ వ్యూస్ నుండి కొన్ని కాన్సెప్ట్స్ చెప్తూ ఆర్థోగ్రాఫిక్ కానీ ఐసోమెట్రిక్ కానీ ఎలా చదవాలనేది నేను చెప్తాను. సో ఇది ఈ వీడియో కోసం నేను టోటల్గా చెప్పేది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్. సో మీరు కనుక చూసుకున్నట్టయితే ఫ్రీ హ్యాండ్ రైటింగ్ అండ్ లెటరింగ్ ఏదైతే ఉందో అది నెంబరింగ్ 5 మార్క్స్ వస్తుంది. ఆ 5 మార్క్స్ నుండి క్వశ్చన్స్ మీకు ఎలా అడుగుతాడు అనేది మీరు చూసుకున్నట్టయితే వెర్టికల్ లెటరింగ్ న్యూమరికల్స్ అంటే ఏం లేదు, మీకు న్యూమరికల్స్ ఉన్నాయి కదా, 1 2 3
4 అలా ఉన్నాయి కదా, ఆ న్యూమరికల్స్ అయినా అడగొచ్చు లెటరింగ్ చేయమని. మీరు చూస్తారు కదా, మీరు స్కేల్ పెట్టుకొని 15mm, 7mm, 14mm, 12mm అని తీసుకుంటారు కదా. సో అలా 12mm తీసుకొని ఆ స్కేల్ మీరు తీసుకొని మీరు దానిలోని మీకు ఒక వర్డ్ ఇచ్చేస్తాడు. ఆ వర్డ్ని మీరు వెర్టికల్గా రాయమంటాడు. వెర్టికల్గా రాయాలన్నప్పుడు జస్ట్ మీ ఫ్రీ హ్యాండ్తోని స్కేల్ యూస్ చేస్తూ మీరు చేసుకోవచ్చు. బట్ ఇంక్లైన్డ్ అన్నాడు అనుకోండి, ఏదైతే ఇంక్లైన్డ్ అన్నాడో ప్రొట్రాక్టర్ యూస్ చేస్తూ యాంగిల్ మనం సెలెక్ట్ చేసుకొని వాడు ఎంత యాంగిల్ అయితే అడిగాడో ఆ యాంగిల్కి తగ్గట్టుగా ప్రతి ఒక్క లెటర్ని మనం డ్రా చేయాల్సి వస్తుంది. ఐ మీన్ ఆడిచ్చిన లెటర్ ఏదైతే ఉందో లేదా వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మనం ఆ ఇంక్లైన్డ్ లెటర్స్ కింద రాయాలి. సో మీకు ఎగ్జాంపుల్గా క్వశ్చన్ పేపర్ అనేది నేను చూపిస్తాను, జస్ట్ ఒకసారి చూడండి. సో అప్పుడైతే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని నా ఉద్దేశం. సో ఎలా అడిగాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి ఈ ఫస్ట్ 5 మార్క్స్ షార్ట్ అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. జస్ట్ చూడండి, నేను నెంబర్ ఆఫ్ ఈడీ క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దాని నుండి మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయితే నేను చెప్తాను. జస్ట్ 1 minute గైస్. సో ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను తీయడం జరిగింది. సో చూద్దాం ఎక్కడ అనేది. సో 1 minute గైస్. చాలా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా. సో జస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను, అన్నీ చెప్తే మనకి టైం ఉండదు కదా. సారీ గైస్, అయితే నేను ఫస్ట్ క్వశ్చన్ తీసుకోలేనట్టున్నాను, బట్ మీకైతే నేను చెప్తున్నాను కదా. జస్ట్ ఎలా అడుగుతాడు అంటే మొత్తం టోటల్గా దీనికి సంబంధించి మీకు, సో టోటల్గా మీకు జస్ట్ ఒక లైక్ నేను చెప్తాను చూడండి, తాజ్ మహల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో అలా ఉంది కదా, ఆ ప్రింట్ ఉంది కదా, ఆ ప్రింట్ తాజ్ మహల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఏదైతే ఉందో ఆ తాజ్ మహల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పి మీకు ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఆ సెంటెన్స్ని మీరు వెర్టికల్ లెటరింగ్ యూస్ చేస్తూ కానీ లేదా ఇంక్లైన్డ్గా కానీ మీరు అక్కడ ప్రింట్ చేయమంటాడు. అక్కడ మీరు మళ్ళీ దాన్ని డ్రా చేయమంటాడు. సో మీరు అలా డ్రా చేయాలి. ఇంక్లైన్డ్లో ఇస్తే ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటెన్స్లో అవన్నీ ఒక యాంగిల్, ఇంక్లినేషన్ యాంగిల్తోని పెట్టుకొని డ్రా చేయాలి. లేదు వెర్టికల్గానే డ్రా చేయమంటే అవి ఎలా ఉన్నాయో యాస్టీస్గా, వెర్టికల్ అంటే ఏంటి, నిలువుగా 90 degrees యాంగిల్ అన్నట్టు కదా. సో మీరు అలాగా డ్రా చేసేయండి అంతే. అది 5 మార్క్స్ ఎవరైనా తెచ్చుకోవచ్చు ఈజీగా. మీరు అది మాత్రం వదలకండి. 5 మార్క్స్ ఈజీ, మీ చేతుల్లో ఉంది. మీరు ప్రిపేర్ అవ్వకుండా వచ్చేది ఏదైనా ఉందంటే టోటల్ ఆఫ్ ఈడీలోని అదొక్కటి మాత్రమే ఉంది, ఇంకా అయితే ఇంకేమీ లేదు. సో అది ఫస్ట్ షార్ట్ క్వశ్చన్. సెకండ్ షార్ట్ క్వశ్చన్ ఏంటంటే డైమెన్షనింగ్ ప్రాక్టీస్. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ సెకండ్ డైమెన్షనింగ్ ప్రాక్టీస్. ఈ డైమెన్షనింగ్ ప్రాక్టీస్లో ఏం చేస్తారంటే ఒక పిక్చర్ని ఇస్తారు మీకు క్వశ్చన్. మీరు అందుకే చెప్తున్నాను, నా టెలిగ్రామ్ ఛానల్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే ఈ వీడియో ఎప్పుడైతే మీకు రిలీజ్ చేస్తానో వెంటనే మీకు ఆల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా PDF ఫార్మాట్లో నేను టెలిగ్రామ్ ఛానల్లోని పోస్ట్ పెడతాను. మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకొని నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డైమెన్షనింగ్ ప్రాక్టీస్ నుండి ఏంటంటే షార్ట్, మీకు కొన్ని డైమెన్షనింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అలైన్డ్ అని, చైన్ అని అలా ఉంటూ ఉంటాయి మీకు. సో ఇవేవైతే డైమెన్షనింగ్ సిస్టమ్స్ ఉన్నాయో మీకు ఒక ఫిగర్ ఇస్తాడు, ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఆ డయాగ్రామ్ ఇచ్చేసి అక్కడ మీకు అన్నీ కొన్ని ఏమంటారు దాన్ని జస్ట్ అన్నీ కూడా డైమెన్షన్స్ ఇచ్చేస్తాడు. మీరు ఏదైతే ఆ ఫిగర్ ఉందో ఆ ఫిగర్ని రీడ్రా చేయాలి. రీడ్రా అంటే దేని ప్రకారంగా రీడ్రా చేయాలి, ఏదైనా ఒక డైమెన్షనింగ్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దానిలాగా మళ్ళీ రీడ్రా చేయాలి. లేదు అన్నట్టయితే కొన్ని పేపర్స్లో పర్టికులర్గా ఇలానే ఎక్కువ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే కింద ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని రీడ్రా చేయమంటాడు అకార్డింగ్ టు పర్టికులర్ డైమెన్షనింగ్ సిస్టమ్. అలైన్డ్ అయితే అలైన్డ్ అని, చైన్ అయితే చైన్ అని. మీరు ఆ పిక్చర్ ఏదైతే ఉందో మీ రికార్డ్స్ మీ డ్రాయింగ్ షీట్లోని, ఎగ్జామ్ డ్రాయింగ్ షీట్లోని రీడ్రా చేస్తూ ఆ ఫిగర్ని ఫిగర్ గట్టు దింపేయకూడదు. వాడు ఇచ్చిన అలైన్డ్ అయితే అలైన్డ్ డైమెన్షనింగ్ పెట్టాలి. అదే కనుక నెక్స్ట్ చైన్ అయితే చైన్ డైమెన్షనింగ్ పెట్టాలి. అలాగే మీకు 6 నెంబర్ ఆఫ్ డైమెన్షనింగ్ సిస్టమ్ సంథింగ్ ఉంటాయి. అవన్నిట్లో వాడు ఏమి ఇస్తాడో దాన్ని బట్టి మీరు డ్రా చేయాలి. సో సెకండ్ చాప్టర్ నుండి 5 మార్క్స్ కూడా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఈజీ అండ్ ఇంపార్టెంట్, వాడు అడిగే 6 డైమెన్షనింగ్ సిస్టమ్స్ మీ బుక్లో ఉంటాయి. మీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ టెక్స్ట్ బుక్ ఉన్నట్టయితే ఆ టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఈజీగా. మీ నోట్స్లో ఉన్నా కూడా నోట్స్లో ఇస్తూ ఉంటారు. సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ చేసిన సిస్టమ్స్ అన్నిటినీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 3-4 తీసుకోండి. అట్లీస్ట్ నేను ఇస్తానన్నాను కదా, 3-4 తీసుకొని ఆ డయాగ్రామ్స్లో
మీరు ప్రాక్టీస్ చేసిన ఏదైతే ఉన్నదో డైమెన్షనింగ్ అనేది దానిలో అప్లై చేయండి. అప్లై చేస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ చాప్టర్ లెటరింగ్ అయిపోయింది, డైమెన్షనింగ్ కూడా అయిపోయింది. 10 మార్క్స్ ఇది ఈజీగా వస్తుంది మీకు. 30 మార్క్స్లో 10 మార్క్స్ 1-2 షార్ట్స్ నుండి ఈజీగా వచ్చే అవకాశాలు ఎక్కువ. సో 1-2 షార్ట్స్ని మీరు అస్సలు మర్చిపోకండి, లీవ్ చేయకండి ఎవరైనా కూడా. నెక్స్ట్ థర్డ్ చార్ట్ చూసిన తర్వాత ఎస్ఎస్లోకి వెళ్దాము. సో థర్డ్ చార్ట్ చూసుకున్నట్టయితే జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ. సో మీకు పీడిఎఫ్లోని చూపిస్తున్నాను చూడండి. డైమెన్షనింగ్ ప్రాక్టీస్ నుండి ఒక షార్ట్, ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్ ఒక షార్ట్, అండ్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ ఒక షార్ట్. ఓకేనా, జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుండి ఒక షార్ట్ అండ్ 1 ఎస్సే వస్తుంది. సో ఈ షార్ట్ అనేది మీకు దేని నుండి అడుగుతున్నాడు అనుకున్నట్టయితే జస్ట్ మీకు ఇక్కడ చూడండి. మీకు ఒకసారి నేనైతే పీడిఎఫ్ కాపీ చూపిస్తాను మీకు, అంటే సిలబస్ ఏముంది అని తెలియాలి కదా. సో ఆ సిలబస్లో మీరు చూసుకున్నట్టయితే జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుండి డివిజన్ ఆఫ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ యొక్క డివిజన్ అంటే కాన్సెప్ట్ చెప్తున్నాను నేను. దాని నుండి ఏం చదవాలి, క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది ఆల్రెడీ నేను రాసి పెట్టాను, చూపిస్తాను, వెయిట్ చేయండి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్ లైన్స్. సో నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్ ఆర్క్స్, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగన్. ఈ 4 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కాన్సెప్ట్స్ నుండి మీకు షార్ట్ వచ్చే అవకాశం. నెక్స్ట్ కొనిక్స్, జనరల్ కర్వ్స్ నుండి ఎస్సే వచ్చే అవకాశం ఉంది. సో ఈ 4 కాన్సెప్ట్స్ నుండి అండ్ కొన్ని ఆ కొనిక్స్ నుండి కూడా మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడుగుతాడు. అలాగే నేను కలెక్ట్ చేసింది మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇంపార్టెంట్ ఇవి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 5 మార్క్స్ షార్ట్ అయితే మీకు వస్తుంది. అదేంటి అంటే షార్ట్స్ నుండి నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనలైజ్ చేసి మీ ఇంపార్టెంట్ చూసుకొని నేను చెప్పిన క్వశ్చన్స్ షార్ట్స్ ఒక 8 ఉన్నాయి. ఆ 8 మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. 8 మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ మీద మంచి ఐడియా వస్తుంది. దాని ద్వారా ఈ షార్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎస్సేస్ కూడా మీకు ఈజీ అయిపోతాయి. జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ కానీ, తర్వాత వచ్చే సాలిడ్స్ కానీ, ఆ తర్వాత వచ్చే సెక్షనల్ వ్యూస్ కానీ. అంటే సెక్షనల్ వ్యూస్ అంటే ఏం లేదు, మీకు కొత్త పేరుతో పెట్టినట్టున్నాడు, ప్రొజెక్షన్ ఆఫ్ సంథింగ్ ఉన్నది సెక్షన్ సాలిడ్స్ అని. సో అది మీ C16 బ్యాచ్కి అయితే సెక్షనల్ వ్యూస్ అని ఉంటుంది, అంతే, ఎంత తేడా లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు షార్ట్ ఏంటంటే డివైడ్ అ లైన్ ఆఫ్ ఇంటూ డాష్ ఈక్వల్ పార్ట్స్. ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు. అంటే ఇది ఏంటంటే నేను ఎగ్జాంపుల్గా రాసిన క్వశ్చన్, ఒక లైన్ ఇచ్చేస్తాడు, ఆ లైన్ని n నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ కింద, అంటే ఫర్ సపోజ్ ఒక లైన్ ఇచ్చాడు, ఒక 60 mm లైన్ ఇచ్చాడు అనుకుందాం. ఎంఎంలో తీసుకోవాలి, ఏ డైమెన్షన్స్ అయినా కూడా అందరికీ తెలిసిందే. సో 60 mm లైన్ ఇచ్చినప్పుడు ఆ 60 mm లైన్ని 10 పార్ట్స్ కింద చేయమంటాడు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాసెస్ యూజ్ చేస్తూ ఆ 60 mm లైన్ని 10 పార్ట్స్ కింద మీరైతే డివైడ్ చేయాలి. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది డివిజన్ ఆఫ్ లైన్ కాన్సెప్ట్ ఏదైతే మీకు చూపించానో ఇందాక కరికులంలో, ఆ కరికులం కాన్సెప్ట్ నుంచి డివిజన్ ఆఫ్ లైన్ నుండి కాన్సెప్ట్ నుండి ఈ క్వశ్చన్ వస్తుంది, అంతే. ఓకేనా, అది 60 mm లైన్ ఇచ్చి 10 పార్ట్స్ కింద చేయొచ్చు, లేదా 70 mm లైన్ ఇచ్చి 7 పార్ట్స్ కిందే డివైడ్ చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ క్వశ్చన్ అయితే డివిజన్ ఆఫ్ లైన్ కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, కన్స్ట్రక్ట్ ఎలిప్స్ వెన్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అండ్ మైనర్ యాక్సిస్ లెంత్ ఈజ్ గివెన్. ఇది కోనిక్స్ నుండి మీకు చెప్పాను కదా, ఒక్క నిమిషం మళ్ళీ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కోనిక్స్ ఉంది కదా, సో చూడండి, కోనిక్స్ ఎలిప్స్ కోసం ఉంది కదా డిస్కస్ చేశాడు. ఆ ఎలిప్స్ కాన్సెప్ట్స్ నుండి ఎలిప్స్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. ఎలా అంట, ఒక గివెన్ డేటా ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్లోని, మ్యాథమెటిక్స్లోని, ఫిజిక్స్లోని న్యూమరికల్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా గివెన్ డేటాని ముందుగా చూసుకుంటారో, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కూడా గివెన్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ యూజింగ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అండ్ మైనర్ యాక్సిస్ లెంత్ ఈజ్ గివెన్. సో మైనర్ యాక్సిస్ లెంత్, ఆ తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, ఆ 2 ఫోకస్లు ఉంటాయి కదా, ఫోకస్ని ఫోకై అంటారు రెండుని కలిపితే. సో ఆ 2 డిస్టెన్స్ కూడా మీకు ఇచ్చేస్తాడు. ఆ రెండింటిని ఇచ్చేసి మీకు ఎలిప్స్ని కన్స్ట్రక్ట్ చేయమంటాడు. ఇదొక మోడల్. మైనర్ యాక్సెస్ ఇవ్వకుండా మేజర్ యాక్సెసే ఇవ్వచ్చు, అదొక మోడల్. ఈ 2 మోడల్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక 2 టైమ్స్ అయితే మీ ప్రీవియస్ ఇయర్స్లో అడిగాడు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్ పెంటాగాన్ ఇన్ సర్కిల్ ఆఫ్ 60 mm డయామీటర్. ఓకేనా, పెంటాగాన్ని సర్క్యులర్లోని మనకి డ్రా చేయమంటున్నాడు. అంటే ఏంటంటే 60 mm డయామీటర్ యొక్క సర్కిల్లోని రెగ్యులర్ పెంటాగన్ని యూజ్ చేస్తూ డ్రా చేయమని అర్థం. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా మనకి నేను ఇక్కడ చెప్పినట్టుగానే ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ జ్యోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుండి. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగన్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు కదా, ఆ కాన్సెప్ట్ నుండి మీకు ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇది రెగ్యులర్ పెంటాగన్, సారీ అది పాలిగన్ అనుకుంటాగా, యా రైట్, అంతే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కన్స్ట్రక్ట్
రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఏదైతే రెక్టాంగులర్ హైపర్బోలా ఉందో ఆ హైపర్బోలాని మీరు కన్స్ట్రక్ట్ చేయమని అడుగుతాడు. సో దీనికి కూడా సమ్ డేటా ఇస్తాడు, అవన్నీ నేను రాయలేదు, బట్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే క్వశ్చన్ పేపర్స్ నేను మీకు పెడతాను, మీరు చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే, డ్రా టాంజెంట్ టు 2 సర్కిల్స్ విత్ గివెన్ డేటా. 2 సర్కిల్స్ ఇస్తాడు, ఆ 2 సర్కిల్స్కి టాంజెంట్ని డ్రా చేయమని చెప్తాడు. ఇది కూడా సమ్ గివెన్ డేటా అయితే ఇస్తాడు. ఆ గివెన్ డేటాకి మీరు టాంజెంట్ టు ఆర్క్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది కదా జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుండి, దాని నుండి ఇచ్చే క్వశ్చన్ ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది టాంజెంట్ నుండి. అండ్ పెరాబోలా, కన్స్ట్రక్ట్ పెరాబోలా విత్ బేస్ ఆఫ్ 80 mm అండ్ హైట్ 70 mm బై అబ్లాంగ్ మెథడ్. మీకు ఇది ఇంపార్టెంట్ మెథడ్ ఉంది, ఇది అబ్లాంగ్ మెథడ్ అని చెప్పి ఆ మెథడ్ యూజ్ చేస్తూ పెరాబోలాని అయితే కన్స్ట్రక్ట్ చేయమని అడుగుతాడు. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇన్ని క్వశ్చన్స్ చెప్తున్నాను అని అనుకోకుండా మీరు చదివితేనే పాస్ అవుతారు. చదవడం అంటే లైక్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఒక్కసారి ఉండిపోతే చాలా కష్టం ఫ్యూచర్లో అవ్వడం. సో యాజ్ మెనీ ఆఫ్ చాలామందికి అయితే అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదివితే పాస్ అవుతారని కూడా చెప్పలేను. అందుకని మ్యాక్సిమం ఎలా చదవాలని అన్ని లెసన్స్ నుండి నేను ఇస్తున్నాను తప్ప ఇవే ఇంపార్టెంట్ అని ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది సివిల్ వాళ్ళకి, సిఎంఈ వాళ్ళకి, డిప్లొమాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి దాదాపుగా ఉన్నది ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది. సో ఎగ్జామినర్ పేపర్ తయారు చేసినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది సివిల్ వాళ్ళకి ఇస్తారో ఈజియెస్ట్ క్వశ్చన్, మెకానికల్ వాళ్ళకి ఈజియెస్ట్ క్వశ్చన్ ఇస్తారో, లేదంటే ఈసీఈ వాళ్ళకి ఈజియెస్ట్ క్వశ్చన్ ఇస్తారో, ట్రిపుల్ ఈసీ సిఎంఈ ఎవరికి ఈజియెస్ట్ క్వశ్చన్ ఇస్తారో వాళ్ళకి కూడా తెలియదు. ఒకరికి ఈజియెస్ట్ క్వశ్చన్ ఇస్తే ఇంకొకరికి టఫెస్ట్ పేపర్ వస్తుంది, ఇంకొకరికి టఫెస్ట్ వస్తే ఇంకొకరికి మోడరేట్ వస్తుంది. అలాగే అన్ని పేపర్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇవే ఈజీ, ఇవే ఇంపార్టెంట్ అని చెప్పలేను. అందుకనే ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలని మాత్రమే చెప్తున్నాను. సో 30 మార్క్స్ వచ్చే విధంగా నేను చెప్తున్నాను. అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా ఈ టిప్స్ని యూజ్ చేస్తూ ఫాలో అవ్వండి, లేదంటే కష్టం. నేను చెప్పే టిప్ ఇప్పుడు మాత్రం అది 100% రైట్ అది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ అనేది డిఫరెంట్గా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి కన్స్ట్రక్ట్ హెక్సాగన్. ఇదిగోండి పెరాబోలా, రెక్టాంగులర్ హైపర్బోలా అండ్ అలానే పెంటగన్, హెక్సాగన్, ఎలిప్స్. ఇవి 5 కూడా కొనిక్స్ నుండి మీకు చాలా ఇంపార్టెంట్. ఆ గివెన్ డేటా ఇచ్చేసి మీకు అవి కన్స్ట్రక్ట్ చేయమని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడుగుతారు. ఎస్ఏ కింద అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, అడగరు కూడా. అంత చిన్న క్వశ్చన్ ఎస్ఏ కింద అడగరు. ఎస్ఏ కింద అడగడానికి గివెన్ డేటా చదవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది అర్థం చేసుకోవడానికి. అంత చిన్న క్వశ్చన్ అయితే ఎస్ఏ కింద అడగరు, డ్యామ్ షూర్గా చెప్తున్నాను. సో ఇవైతే మీకు జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ మీకు ఒక పర్టికులర్ క్వశ్చన్ అయితే నేను రాశాను, మీకు అది ఇప్పుడు నేను చూపిస్తాను. అది మీరు మీ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుండి ఒక కాన్సెప్ట్ నుండి అయితే ఇవ్వడం జరిగింది. అది జస్ట్ క్వశ్చన్ ఇస్తున్నాడు, ఆ పాత్ని డ్రా చేయమని అడుగుతున్నాడు. సో రిపీటెడ్గా అడుగుతున్నాడు, ఇయర్ కూడా అడగొచ్చేమో. ఎనీ 2 బ్రాంచెస్కి అయితే ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అదే బ్రాంచ్కి అనేది నేను చెప్పలేను, ఎందుకంటే సో బోల్డ్ అన్ని బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ అని నేను టిక్ చేశాను. ఆ స్టోన్ ఈజ్ థ్రోన్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, ఇట్ రీచెస్ అ హైట్ ఆఫ్ 50 meter and falls on the ground at a distance of 100 meters from the point of projection. Draw the path of stone. ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి స్టోన్ అయితే విసిరాడంట. విసిరేసిన తర్వాత ఇట్ రీచెస్ అ హైట్ ఆఫ్ 50 meters అండ్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్. సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 50 meters హైట్కి ఆ స్టోన్ని మనం త్రో చేసిన తర్వాత మళ్ళీ అది ఆ హైట్ నుండి గ్రౌండ్ మీదకి వచ్చేసింది. సో ఈ పాత్ ఏదైతే ఉందో ఆ స్టోన్ పాత్ని దాని యొక్క ప్రొజెక్షన్, దాని యొక్క పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ని మీకు డ్రా చేయమని అడుగుతున్నాడు. సో డ్రా ద పాత్ ఆఫ్ స్టోన్ మీకు అలా అడుగుతున్నాడు కాబట్టి ఈ డేటాని యూజ్ చేస్తూ మీ టీచర్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుండి నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, దానిలో ఒకసారి తిప్పండి, ఎక్కడుంటే అది ప్రిపేర్ అవ్వండి, ఈ క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వండి. లేదంటే గూగుల్లో టైప్ చేసుకొని, యూట్యూబ్లో టైప్ చేసుకొని, ఎక్కడైనా ఉన్నట్టయితే అవైలబుల్ డేటాతోని మీరైతే డ్రా చేయడానికి ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ సోర్సెస్ అయితే ఉంటాయి, మనం ఉపయోగించే దాన్ని బట్టే ఉంటుంది. సో అంతే. ఇదైతే 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. 4th షార్ట్ ఆన్సర్ కోసం మేము ఒకటి చెప్తాను వినండి. సో లాస్ట్ ఇయర్ వరకు ఆక్సిలరీ వ్యూస్ అని మాత్రమే 5 మార్క్స్కి డైరెక్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉండేది. బట్ ఇయర్ ఏం చేశారు, C20 ప్యాటర్న్కి ఇప్పటికే టఫ్గా ఉందంటే మరి కొంచెం టఫ్ చేయడానికి ఇంకొక లాజిక్ పెట్టారు ఇక్కడ. ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్, లైన్స్ అండ్ ఆక్సిలరీ వ్యూస్ అని చెప్పి అన్నీ కూడా ఒక మిక్స్డ్ చాప్టర్ కింద ఇచ్చేసి వాటి నుండి ఓన్లీ 5 మార్క్స్ షార్ట్ వస్తుందని చెప్పారు. సో డిఫికల్ట్. సో వాటి నుండి 5 మార్క్స్ షార్ట్ వస్తుంది అనేది చాలా డిఫికల్ట్ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
మ్యాక్సిమం అయితే ఆక్సిలరీ వ్యూసే మీకు 5 మార్క్స్ షార్ట్ కింద అడిగే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం C20 వాళ్ళకి కూడా C16 ప్యాటర్న్ ఫాలో అయ్యేటట్టుగానే ఆక్సిలరీ వ్యూని అడగవచ్చు. లేదు అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లేన్ అడగవచ్చు. లైను పాయింట్ని అయితే మ్యాక్సిమం అడగడు. ప్లేన్ కానీ ప్రొజెక్షన్ ఆక్సిలరీ వ్యూ కానీ అడుగుతాడు. ఆ రెండింటి నుండి నేను చెప్తాను వినండి. సో మీకైతే ఒక ఆక్సిలరీ వ్యూ ఇస్తాడు, మీకు చూపిస్తాను. జస్ట్ 1 minute. ఆల్రెడీ నేను తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి. డ్రా ఆక్సిలరీ వ్యూ ఆక్సిలరీ వ్యూ ఆఫ్ స్లోపింగ్ సర్ఫేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో మీకు అక్కడ ఒక ఫిగర్ కనిపిస్తుంది కదా, ఆ ఫిగర్ ఏదైతే ఉందో దానికి ఒక ఆక్సిలరీ వ్యూ డ్రా చేయమని అడుగుతారు. మీకు ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. చూడండి సేమ్, మీరు అందుకే ఏం చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫిగర్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్నిసార్లు రిపీటెడ్గా అడుగుతాడు. చూడండి ఇక్కడ RAC అని ఉంది కదా, RAC అంటే సంథింగ్ గ్రూప్ పేరు నాకు తెలియదు, కానీ ఈ కామన్ పేపర్ మెకానికల్తో పాటు వస్తుంది RAC వాళ్ళకి. అండ్ పెట్ ఉంది కదా, ఇది ECE వాళ్ళతోనే ఎవరితోనో కామన్గా వస్తుంది. సో ఇక్కడ సేమ్ ఫిగరే అడిగాడు, ఇక్కడ సేమ్ ఫిగరే అడిగాడు. సో అందుకే చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే సేమ్ ఫిగర్స్ కూడా మీకు అడుగుతాడు కాబట్టి ఈజీగా డ్రా చేయొచ్చు. చూడండి మళ్ళీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వాళ్ళకి ఇది నెక్స్ట్ ఇయర్ పేపర్ అనుకుంటా, సేమ్ ECE వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేశాడు, ఇది డ్రా ద ఆక్సిలరీ వ్యూ అని చెప్పి. సో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకైతే రిపీట్ చేస్తున్నాడు. ఇదిగోండి చూడండి, అదే క్వశ్చన్ని మీకు ఎన్నిసార్లు రిపీట్ చేస్తాడు. ఈ ఫిగర్ని అయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికి ఏదైతే ఈ ఫిగర్ ఉందో దానికి ఆక్సిలరీ వ్యూని డ్రా చేయమంటున్నాడు. మీరు ఏవైతే ఉన్నాయో ఆ డైమెన్షన్స్ అన్నింటినీ కిందకి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని యొక్క ఫిగర్ ఆక్సిలరీ వ్యూని అయితే డ్రా చేయాలి. ఆల్రెడీ చెప్పే ఉంటారు మీకు. సో ఇదైతే ఆక్సిలరీ వ్యూస్ కోసం. ఆక్సిలరీ వ్యూ అయిపోయిన తర్వాత మరి మీకు ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నది కదా, దాని నుండి మీకు కరికులంలో ఎలా ఇచ్చాడు అనేది చూసి ఇప్పుడు నేనేం చదవాలి అనేది చూద్దాం. సో చూడండి ఒకసారి, ఆక్సిలరీ వ్యూస్ కోసం ఆల్రెడీ చెప్పేసాను ఈ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ లైన్స్లోని. ఆ తర్వాత ప్రొజెక్షన్ ఆఫ్ రెగ్యులర్ ప్లేన్స్. చూడండి, ప్లేన్ ప్యారలల్ టు వన్ ఆఫ్ ద రిఫరెన్స్ ప్లేన్స్, ప్లేన్ పర్పెండిక్యులర్ టు HP అండ్ ఇంక్లైన్ టు VP అంటే హారిజాంటల్ ప్లేను, వెర్టికల్ ప్లేను. సో ఈ ప్లేన్ అనేది ఏదైతే ఉందో అది పర్పెండిక్యులర్ టు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు అర్థమై ఉంటుంది కదా, ఒక దానికి వెర్టికల్గా ఇంకో దానికి ఇంక్లైన్డ్గా, లేదా ఒక దానికి వెర్టికల్గా ఇంకో దానికి హారిజాంటల్గా ఉండేటట్టుగా మీకు ప్లేన్ డయాగ్రామ్స్ డ్రా చేయమని చెప్పి ఈసారి షార్ట్ ఆన్సర్ కింద అడగొచ్చు. ఇంతవరకు ఎప్పుడు అలాంటివి మీకు షార్ట్ ఆన్సర్లో అడగలేదు C16 ప్యాటర్న్కి. బట్ ఈసారి మీకు ఇచ్చాడంటే మీరు డ్రా చేయాల్సి వస్తుంది. సో అందుకనే నేను చెప్పేది చూడండి ఒకసారి. నా దగ్గర అయితే ఒక పర్టికులర్ PDF ఉంది, జస్ట్ మీరు చూడండి. దీని నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, వాటిని మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే దానికి తగ్గట్టుగా. ఈ PDFని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అయితే సెండ్ చేస్తాను, మీరు చూడండి ఓకేనా. ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నుంచి. సో మీరు చూసినట్టయితే క్వశ్చన్ చదవండి. ఇలా ఇస్తాడు అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈ PDFలో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ప్లేన్స్ నుండి PDF ఇది. సో రెక్టాంగిల్ 30 mm and 50 mm side is resting on HP and one small side which is 30 degrees inclined to VP while the surface of the plane makes 45 degrees inclination with HP. Draw its projection. సో మీరు చూసుకున్నట్టయితే ఇగో మీరు అప్పుడు ఏం చేయాలంటే పక్కన ఇగో చూడండి, మీకు ఇచ్చారు ఎలా మీరు చేయాలనేది కూడా మీకు ఒక చిన్న ప్రాసెస్ ఇచ్చారు. దాన్ని బట్టి మీరు ఈ PDF నుంచి మీరు చదువుకోండి. సో మీరు ఇలా ప్రొజెక్షన్ కనిపిస్తుంది కదా, సర్ఫేస్ టు HP, ప్యారలల్ టు HP, సర్ఫేస్ ఇంక్లైన్ టు HP అనే డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఈ డయాగ్రామ్ మొత్తం డ్రా చేయాలి. ప్లేన్స్ నుండి ఇలా అడుగుతాడని నేను చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇంకొక క్వశ్చన్ మీకోసం మళ్ళీ చదువుతాను. ఆ రెగ్యులర్ పెంటాగన్ ఆఫ్ 30 mm సైడ్ ఈజ్ రెస్టింగ్ ఆన్ HP ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ విత్ ఇట్స్ సర్ఫేస్ 45 degrees inclined to HP. Draw its projection when the side is HP makes 30 angle with HP VP. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం అడగవచ్చు. ఇవి సాలిడ్స్కి సంబంధించిన కొన్ని కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. చూడండి, జాగ్రత్తగా చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. నా చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్ లేరు కాబట్టి, లైక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉన్న టైంలోని మళ్ళీ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కోసం అంతా మీరు డిస్కస్ చేసుకొని చాలా కష్టమైపోతుంది కాబట్టి మీకు అదే ప్లేన్స్ కోసం మీరైతే ఆక్సిలరీ వ్యూస్ని అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఆక్సిలరీ వ్యూస్ నుండి రాకపోతే మాత్రం మరి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సో ప్లేన్స్ కూడా ఇంకా టైం ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో అది నేను చెప్పేది. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 4 షార్ట్ ఆన్సర్స్ కోసం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటికే లెందీ వీడియో అయ్యింది, ఏమనుకోకండి. మరి నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుండి ఎస్ఏ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను చూడండి. సో జామెట్రికల్ క్వశ్చన్ ఎస్ఏ ఏంటి అంటే జామెట్రికల్ కన్స్ట్రక్షన్ ఎస్ఏ రిపీటెడ్గా 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ 4 క్వశ్చన్స్లో ఏదో ఒకటి ప్రతి బ్రాంచ్కి అయితే వస్తుంది. సో మేక్ ష్యూర్ దట్ 4 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయ్యేటట్టుగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ సైక్లాయిడ్ కదా, సైక్లాయిడ్ అడిగితే మనం పాస్ అయిపోతాం అనేది ఒక్కటే ప్రిపేర్ అయ్యి అడిగితే మీరు మెకానికల్ బ్రాంచ్ అనుకుందాం, ఈసీఈ బ్రాంచ్ అనుకుందాం, ట్రిపుల్ బ్రాంచ్ అనుకుందాం, మూడు బ్రాంచ్లకి 3 డిఫరెంట్ పేపర్లు వస్తాయి. సైక్లాయిడ్ మాత్రమే ఇంపార్టెంట్ అని ప్రిపేర్ అయితే మెకానికల్ స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయారు అనుకుందాం, వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ ఈసీఈ ట్రిపుల్ కూడా సైక్లాయిడ్ మాత్రమే ఇంపార్టెంట్ కదా, అదే ప్రిపేర్ అవుదాం అనుకుంటే మెకానికల్కి ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఈసీఈ ట్రిపుల్కి మ్యాక్సిమం 95% ఇవ్వకపోవచ్చు అదే ఇయర్లో. నెక్స్ట్ ఇయర్స్లో అడగొచ్చేమో. అదే ఇయర్లోని ఫస్ట్ రాసిన ఎగ్జామ్ వాళ్ళకి, తర్వాత రాసిన ఎగ్జామ్ వాళ్ళకి 1-2 క్వశ్చన్స్ షార్ట్లు కానీ ఎస్ఏ కానీ మ్యాచ్ అయితే అవ్వచ్చు కానీ మ్యాక్సిమం అవ్వవు. సో మీరు అలా ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. సైక్లాయిడే ఇంపార్టెంట్ ఆ లెసన్ నుండి, సైక్లాయిడ్ మాత్రమే చదువుకుందాం అంటే మాత్రం ఒకరైతే ఎస్కేప్ అయిపోతారు నేరోగా, మిగతా అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా దొరికిపోతారు. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఓకేనా? సో ఇదైతే ట్రూ ఫ్యాక్ట్. ఇప్పుడు జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుండి 4 ఎస్సేస్ ఏంటంటే ఎలిప్స్ బై కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. ఓకే, ఎలిప్స్ బై కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. ఇది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే నేను అన్ని బ్రాంచెస్వి కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 6 times అడిగాడు. 6 క్వశ్చన్ పేపర్స్లో నేను చూసింది ఆల్మోస్ట్ 12 క్వశ్చన్ పేపర్స్ అనుకుంటా. వాటి నుండి 6 క్వశ్చన్ పేపర్స్లో ఇదైతే మ్యాక్సిమం ఉన్నది అనుకుంటా. అంతే, అంటే 12 అంటే సప్లీ క్వశ్చన్ పేపర్స్ కూడా నేనైతే చూసాను. సప్లిమెంటరీ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ చూసాను చాలా క్వశ్చన్ పేపర్స్. బట్ దాంట్లో అయితే 6 times అయితే అడగడం జరిగింది. అండ్ అలానే సైక్లాయిడ్ ఎలిప్స్ కన్నా సైక్లాయిడ్ అనేది 7 times, అంటే 7 times అంటే ఎలిప్స్ కన్నా ఇంకొక ఎక్స్ట్రా టైం అయితే అడిగాడు. సో నేను చేసిన అన్ని క్వశ్చన్ పేపర్స్ ఆల్మోస్ట్ ఒక 20 దాదాపుగా సప్లీ కూడా కలిపి చూస్తే 7 times అనేది మనకి ఈ సైక్లాయిడ్ ఏదైతే ఉందో ఆ సైక్లాయిడ్ అయితే అడుగుతున్నాడు. ఈ సైక్లాయిడ్ క్వశ్చన్ని కొంచెం డిఫరెంట్గా కూడా అడుగుతాడు. సైక్లాయిడ్ అనేది మీకు తెలుసు, సర్కంఫరెన్స్ రిఫరెన్స్ తీసుకొని గ్రౌండ్ మీద రోలింగ్ పాయింట్ అవుతూ వెళ్తూ ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ ఫిగర్ డ్రా చేయమని అడుగుతాడు కదా. సో ఈ సైక్లాయిడ్ అనేది కొంచెం డిఫరెంట్గా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నది. అది సైక్లాయిడే. మీరు ఆ క్వశ్చన్ చూసి సైక్లాయిడ్ కాదేమో అని అనుకుంటారు, బట్ కాదు. నేను చూపిస్తాను చూడండి క్వశ్చన్ని ఎలా అడుగుతాడు అనేది సైక్లాయిడ్ నుండి. సో నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ చూశాను, అలానే ఉన్నది. ఇగోండి, నార్మల్గా సైక్లాయిడ్ అడిగితే ఇలా అడుగుతాడు. డ్రా ద సైక్లాయిడ్ ఫర్ సర్కిల్ ఆఫ్ 50 mm డయామీటర్ ఫర్ 1 complete రెవల్యూషన్. ఓకే, నార్మల్గా అడిగినప్పుడు ఇలా అడుగుతాడు. లేదనుకున్నట్టయితే కొంచెం ట్రిక్కీగా అడగాలంటే చూడండి అడిగేశాడు ఇక్కడ. సో చూడండి, ఆ సర్కిల్ ఆఫ్ 50 mm డయామీటర్ రోల్స్ అలాంగ్ అ లైన్, ఆ పాయింట్ ఆన్ ద circumference of the circle is contact with the line in the beginning and after one complete revolution draw the cycloid path of the point. సో మీకైతే ఇలా అడిగే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో మీరైతే చూసుకొని డ్రా చేయండి. ఇది కూడా సైక్లాయిడే. ఓకే, అదే నేను చెప్పాలనుకుంటుంది. సో ఇలా కూడా అడుగుతాడు. క్వశ్చన్ అయితే నోట్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెలిక్స్ కూడా 3 times అడిగాడు. ఇది ఇంపార్టెంట్ కాదనుకుంటారు. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎలిప్స్ 6 times అడిగేశాడు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ ఇచ్చేసి మీకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ యూస్ చేసి డ్రా చేసేమంటాడు. ఎలిప్స్ సింబల్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత సైక్లాయిడ్ కూడా ఉంటుంది. సైక్లాయిడ్ కూడా ప్రిపేర్ అయిపోతారు 7 times. హెలిక్స్ ఇక్కడ 3 times అడిగాడు. అన్ని క్వశ్చన్ పేపర్స్ చూస్తే 3 times అడిగాడు. సో 3 years క్వశ్చన్ పేపర్స్ చూశాను. 3 years క్వశ్చన్ పేపర్స్లో నుండి 3 times అడిగాడంటే ప్రతి ఇయర్ ఒక బ్రాంచ్కి అడుగుతున్నాడు. అది ఏ బ్రాంచ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాంచ్కి అడుగుతాడు. ఈ ఇయర్ మీ బ్రాంచ్కి అడగొచ్చేమో, మీరు చూస్తున్న బ్రాంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా అడగొచ్చేమో కదా. సో హెలిక్స్ అనేది ఇంపార్టెంట్ కాకపోయినా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమే ఉంటుంది. అండ్ ఇన్వల్యూట్ ఆఫ్ హెక్సాగాన్, ఇది కూడా ఇన్వల్యూట్ ఉంటుంది. ఆ ఇన్వల్యూట్ కూడా 5 times అయితే అడిగాడు. సో ఇన్వల్యూట్ కూడా ప్రిపేర్ అవ్వడం చెడగండి. అండ్ ఎలిప్స్ అనేది కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అది కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ కాకుండా జనరల్ మెథడ్ ఆఫ్ ఎలిప్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ఉంటుంది, దాన్ని కూడా మీరైతే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇది టోటల్గా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ షార్ట్స్ చెప్పాను, ఎస్సేస్ చెప్పాను. ఇప్పుడు వరకు మీకు 20 marks షార్ట్స్ చెప్పాను, 10 mark ఎస్సే చెప్పాను, 30 marks. ఇప్పుడు ఇంకొక 2 లెసన్స్ నుండి మరొక 2 ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ చెప్తాను. ఏంటంటే అది ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ నుండి చెప్తాను చూడండి.
ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ నుండి 10 మార్క్స్ వస్తాయి. ఏం అడగచ్చు అంటే హెక్సాగనల్ పిరమిడ్ అడగచ్చు, సర్క్యులర్ ప్లేన్ అడగచ్చు, ప్రొజెక్షన్ ఆఫ్ సర్కిల్ అడగచ్చు, కోన్ ఉంటుంది కదా కోన్ కూడా దానికి సంబంధించింది కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఏంటి కన్స్ట్రక్ట్ హెక్సాగనల్ పిరమిడ్ అని ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా? అలా ఎవడు ఇంపార్టెంట్ మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి మ్యాక్సిమం అడుగుతున్నాడు, కోన్ కూడా అడుగుతున్నాడు. సో ఇవన్నీ మీరు చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీకు సిలబస్ చూపిస్తాను చూడండి. మళ్ళీ సిలబస్ కాపీ ఏది ఉంది, మళ్ళీ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్. సో చూడండి, ఏం లేదు ఇక్కడ చూడండి. Visualize and draw the projections of regular solids like prisms, pyramids, cylinder, కోన్. ఓకేనా, అర్థమైంది కదా? ఈ 4 కాన్సెప్ట్స్. పిరమిడ్స్ అయితే ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్లేన్ కూడా అడుగుతున్నాడు. ఇప్పుడే కదా చూపించాను నేను. ప్లేన్, సర్క్యులర్ ప్లేన్ అని చెప్పి అడుగుతున్నాడు, అది కూడా అడుగుతాడు. ప్రిజమ్స్ అడగవచ్చు, ప్రిజమ్స్ కూడా అడుగుతారు. సిలిండ్రికల్ షేప్లో ఉన్న షేప్స్ కూడా అడగవచ్చు. ఈ 4 మీకున్న సాలిడ్స్, మీకు రిప్రజెంట్ చేసిన ఈ C20 కరికులంకి రిప్రజెంట్ చేసిన సాలిడ్స్ ప్రిజమ్స్, పిరమిడ్స్, సిలిండ్రికల్ షేప్స్లో ఉన్నవి, అండ్ అలానే సిలిండర్స్, కోను, ఇవి మాత్రమే మీకు ఉన్నాయి. సో మీకు ఈ 4 నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే ఆల్రెడీ నేను నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇగోండి, 1 minute ఫ్రెండ్స్. ఇగోండి, డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ కోన్ బేస్ 30 mm డయామీటర్ అండ్ యాక్సిస్ 50 mm లాంగ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి ఆన్ పాయింట్ ఆఫ్ ఇట్స్ బేస్ సర్కిల్ విత్ ద యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degree విత్ హెచ్పి అండ్ ప్యారలల్ విపి. సో కోన్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే మీకు ఇలా ఇంపార్టెంట్ అడుగుతాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తప్ప ఈ టైంలో ఇంకొకటి మీరు ముట్టకండి, నేను చెప్పినట్టుగా చదవండి. ఎందుకంటే వాటి నుండి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి ఎవ్రీ ఇయర్. సో నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే చదవచ్చు ఇంకా. అండ్ ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ పేపర్లో సర్క్యులర్ ప్లేన్ ఆఫ్ డయామీటర్ అని చెప్పేసి మీకు ఇది కూడా ఇచ్చాడు. సర్క్యులర్ ప్లేన్ ఇది కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, చాలా ఇయర్స్ నుండి ఇస్తున్నాడు. అండ్ పిరమిడ్ కోసం కూడా ఇస్తున్నాడు అని చెప్పాను కదా. ఇగోండి చూడండి, 6th క్వశ్చన్ ఉంది కదా. హెక్సాగనల్ పిరమిడ్ సైడ్ ఆఫ్ బేస్ 30 mm and height 60 mm rest with its base on HP such that one of its edges is parallel to and 10 mm in front of VP. Draw its projection. సో మీరు చేయాల్సిందల్లా ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను చూపిస్తున్నానో ఇవి ప్రిపేర్ అవుతూ పిరమిడ్ కాన్సెప్ట్స్, కోన్ కాన్సెప్ట్స్, సర్క్యులర్ ప్లేన్ కాన్సెప్ట్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే కంప్లీట్గా మీకు ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కోసం క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు ఇంతవరకు నేను 2 essays అండ్ 4 షార్ట్స్ కోసం డిస్కస్ చేశాను. ఆల్మోస్ట్ 40 మార్క్స్. బట్ 40 మార్క్స్కి చదివితే మీకు ఎలా ఉంటుందో నేను చెప్పలేను కాబట్టి మరొక 2 essays కోసం కూడా ఎలా చదవాలని చెప్తాను. ఇంపార్టెన్స్ అంటూ ఏమీ ఉండవు, క్వశ్చన్ పేపర్స్ మాత్రమే నేను చూపిస్తూ మీకు చెప్తాను. సో మీకు సెక్షనల్ అంటే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ తర్వాత మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఉంటుంది చాప్టర్ని మీకు చూపిస్తాను. 1 minute వెయిట్ చేయండి. సో ఇక్కడ అప్రిషియేట్ ద నీడ్ ఆఫ్ సెక్షనల్ వ్యూస్ అని ఉంది కదా, అది ఒక 10 మార్క్స్కి వస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకొకలా ఉంటుంది ఇక్కడ మళ్ళీ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. రైట్, సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అని ఉంది కదా. ఆ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అనేది మీకు చూస్తే ఎలా ఉంది అంటే నీడ్ ఫర్ డ్రాయింగ్ సెక్షనల్ వ్యూస్. వాట్ ఈజ్ సెక్షనల్ వ్యూ? ఇది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు కరికులంలో ఇచ్చారు, అవి అడుగుతారు ఏంటి డ్రాయింగ్లో, అడగరుగా. అండ్ సెక్షన్ ఆఫ్ రెగ్యులర్ సాలిడ్స్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అదర్ ప్లేన్. సాలిడ్ ఇస్తాడు, అది ఒకదానికి ప్యారలల్గా ఇంకోదానికి ఇంక్లైన్డ్గా ఉండేటట్టు. ఓకేనా? సో అలాంటి క్వశ్చన్స్ అయితే మీకు అడుగుతాడు సెక్షనల్ నుండి. అలాంటి క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది నేను ఆల్రెడీ చూసిన తర్వాత మీకు చెప్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ హెక్సాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ ఎడ్జ్ 8th క్వశ్చన్ చూడండి. 20 mm and axis length 60 mm is resting on ground, one edge perpendicular to VP. It is cut by a plane inclined at 45 degrees to HP and passing through midpoint of the axis. Draw elevation and sectional top view. So మీకు ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. హెక్సాగనల్ పిరమిడ్ అంటే నథింగ్ బట్ సాలిడే కదా అది కూడా. సో అలా కూడా అడుగుతాడు. ఓకేనా? మళ్ళీ చూడండి ఇక్కడ, ఇది సాలిడ్స్ నుండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. హెక్సాగనల్ పిరమిడ్ 6th ఉంది, 7th క్వశ్చనే మళ్ళీ ఇంకొక హెక్సాగనల్ పిరమిడ్ ఉందనుకోండి. ఇందులో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ సెక్షనల్ వ్యూస్ కాన్సెప్ట్ ఏది అంటే 5th క్వశ్చన్ అనేది జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుండి, 6th క్వశ్చన్ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ నుండి, 7th క్వశ్చన్ అనేది సెక్షనల్ వ్యూస్ నుండి వస్తుంది, అంటే సెక్షనల్ వ్యూ. ఆ తర్వాత 10th ఆర్థోగనల్, తర్వాత ఐసోమెట్రిక్ వ్యూస్, ఆ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సర్వీసెస్ 6 అలా ఇస్తూ ఉంటాడు. ఓకేనా? సో ఈడీ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేయడం అనేది చాలా తలనొప్పి అనే చెప్పాలి, ఎందుకంటే చాలా కష్టం కూడా. సో మీకు ఇలా అడుగుతున్నాడు, ఎక్కువ హెక్సాగనల్ పిరమిడ్ అడుగుతున్నాడు. ఓకే,
సో మీరు ఇదైతే ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంతే నేనైతే చెప్పాలనుకుంటుంది అదే. అండ్ చూసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ ప్రిజమ్స్ నుండి కూడా కాన్సెప్ట్స్ ఎక్కువ అడుగుతున్నాడు. టాప్ వ్యూ అండ్ ట్రూప్స్ ఇగోండి చూడండి, ఇక్కడ హెక్సాగనల్ ప్రిజమ్ ఇచ్చేసి మీకు అది ఒక ప్లేన్ ఒక దానికి 7th క్వశ్చన్ ఒక దానికి ప్యారలల్గా ఇంకో దానికి ఇంక్లైన్గా ఉండేటట్టు చూపించమని చెప్పి దాని యొక్క టాప్ వ్యూని కానీ సైడ్ వ్యూని కానీ బాటమ్ వ్యూని కానీ ఏదో ఒకటి ఏవైతే ఉన్నాయో వ్యూస్ దానిలో ఏదో దాన్ని డ్రా చేయమని లేదా అన్నింటినీ డ్రా చేయమని చెప్పి అడుగుతారు. ఇది సెక్షనల్ వ్యూస్ కోసం చెప్తున్నాను. మీరు పాస్ అవ్వాలనుకుంటే జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో చెప్పిన 4 అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ నేను చెప్పిన పిరమిడ్ కోను ఇంపార్టెంట్గా చదువుకొని ఆ తర్వాత సెక్షనల్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రిజమ్ కానీ అవి సాలిడ్స్, అవి హెక్సాగనల్ కానీ పిరమిడ్స్ కానీ ప్రిజమ్ కానీ సిలిండర్ కానీ ఏమైనా అడగొచ్చు. అందుకని ఏం చెప్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను పెడుతున్నాను కదా, వాటి నుండి సెక్షనల్ వ్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడ వరకు మీకు సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ 30 మార్క్స్ వచ్చేస్తాయి, పాస్ అవుతారు. మీరు అట్లీస్ట్ ఒక 25 to 30 మధ్యలో అయినా మీరు డ్రా చేసినట్టయితే వాడు ఎగ్జామినర్ ఓకే 27, 28 వరకు వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు కాబట్టి ఒక 2 మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో 30 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది వరకు చాలు. ఇంకా పాస్ అవ్వడానికి మాత్రం ఇదైతే చదివితే సరిపోతుంది. నేను కంటిన్యూస్గా ½ an hour పైన వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను. వితౌట్ ఎడిటింగ్ ఈ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో ఏమైనా తప్పులు వచ్చినా కూడా ఖచ్చితంగా మీరైతే ఎక్స్క్యూజ్ చేయండి. అందుకే నేను కంటిన్యూస్గా వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నాను కాబట్టి మధ్యలో ఏమైనా మిస్టేక్స్ రావచ్చు కూడా. సో మీకు ఇంకా నమ్మకం ఉంటే ఇంకా టైం ఉంది అనుకున్నట్టయితే ఐసోమెట్రిక్ వ్యూస్ ప్రిపేర్ అవ్వండి. ఆర్థోగనల్ కన్నా ఐసోమెట్రిక్ వ్యూస్ కొంచెం బెటర్గా ఉంటాయి కాబట్టి ఐసోమెట్రిక్ వ్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? చూడండి, ఇక్కడ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ షోన్ బిలో డ్రా ఇట్స్ ఐసోమెట్రిక్ వ్యూ. అక్కడ ఫ్రంట్ వ్యూ ఇచ్చాడంటే టాప్ వ్యూ ఇచ్చాడంటే దాని నుండి ఐసోమెట్రిక్ డయాగ్రామ్ని మీకు డ్రా చేయమని అడుగుతున్నాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోని రిపీటెడ్గా ఉన్న ఐసోమెట్రిక్ వ్యూస్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఐసోమెట్రిక్ వ్యూస్ అన్నీ కూడా. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కిందన, మీరైతే ఖచ్చితంగా దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈడీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పెట్టాను కదా, దానిలో అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీ దగ్గర పీడిఎఫ్ మెటీరియల్స్ లేకపోయినా కూడా నేను ఇంటర్నెట్లో తీసుకొని నీకైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, డిప్లొమా ఎగ్జామినేషన్స్ ఈజీగా పాస్ అవ్వడం ఎలా, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అండ్ మీ బ్రాంచ్ సబ్జెక్ట్స్కి సంబంధించి అట్లీస్ట్ అన్ని బ్రాంచెస్ నుండి ఉన్న టైంలో ఒక్కొక్క సబ్జెక్ట్ అయినా కోర్ సబ్జెక్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా చిన్న తప్పులు ఉన్నట్టయితే ఎక్స్క్యూజ్ చేయండి. కంటిన్యూస్ వీడియో అయితే చేస్తున్నాను, చూస్తున్నారు కదా, వితౌట్ ఎడిటింగ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.